హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధాని గురించి గర్వంగా చెప్పుకునే విధంగా నేను చాలా కష్టపడి మీకు డెవలప్మెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తయారు చేశాను ఫ్రెండ్స్. ఒక ఎంప్లాయీస్ కానీ లేదంటే బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి మెయిన్ అని చెప్పుకోవచ్చండి. అలానే నేను అమరావతి రాజధాని డెవలప్మెంట్స్ కన్సల్టెంట్గా చేస్తున్నానండి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ తరఫున కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. అలానే అమరావతి రాజధానిలో చాలా విలేజెస్ ఉన్నాయి, 27 విలేజెస్ ఉన్నాయి. ఒక 10 సిటీస్ని నగరాలుగా తీర్చిదిద్దుతున్నారు. అలానే వచ్చేసరికి ట్విన్ సిటీస్ అనమాట, హైదరాబాదు, సికింద్రాబాద్ అలానే మనకి విజయవాడ, గుంటూరు కూడా ఒక ట్విన్ సిటీస్ అండి. ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, కంపెనీస్ ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ డీల్స్ ఏంటి, సక్సెస్ ఎలా అవుతుంది, తర్వాత మనకు టోటల్గా ఒక 50 డెవలప్మెంట్స్ నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, ఫస్ట్ మనకు వచ్చేసరికి మీడియా సిటీ అండి. మీడియా సిటీ ఏంటంటే మనకి ఫిల్మ్ హబ్ కానీ, టెలివిజన్ కానీ, డిజిటల్ మీడియా కానీ, అలానే ఇండియాలోనే ఫస్ట్ టైము ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అండి. దీనికి ఏంటంటే ఒక 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దీనికి గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్దర్గా ఏంటంటే డైరెక్ట్గా ఒక 65,000 మందికి జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇండైరెక్ట్గా వర్క్ పరంగా ఒక 1,20,000 మందికి వర్కులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. అలానే నెక్స్ట్ సిటీ వచ్చేసరికి స్పోర్ట్స్ సిటీ ఫ్రెండ్స్. స్పోర్ట్స్ సిటీ ఏంటంటే మనకి స్పోర్ట్స్ కానీ, రీక్రియేషన్ ఏరియా కానీ, స్టేడియమ్స్ కానీ, స్పోర్ట్స్ అకాడమీస్ కానీ, దీనికి ఒక 2,000 ఎకరాల ల్యాండ్ కూడా దీనికి కేటాయించారు ఫ్రెండ్స్. దీంట్లో పెద్ద పెద్ద క్రికెట్ స్టేడియమ్స్ కూడా వస్తున్నాయి. దాదాపు ఒక 60 ఎకరాల క్రికెట్ స్టేడియం వస్తుంది. దానికి వచ్చేసరికి ఒక 1,20,000 మంది లైవ్ మ్యాచ్లు కూడా చూడడానికి అవకాశం ఉందన్నమాట. చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టూరిజం సిటీ అనమాట. దీంట్లో మనకి ఏంటంటే కల్చరల్, తర్వాత హెరిటేజ్, తర్వాత టూరిజం డెవలప్మెంట్ ఏరియా, అలానే దీనికి ల్యాండ్ వచ్చేసరికి ఒక 4,700 ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించారు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్యామిలీస్ కానీ ఎంజాయ్మెంట్ చేయడానికి కానీ ఇది ఒక మంచి ప్లేస్ అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ సిటీ అనమాట. గవర్నమెంట్ సిటీ ఏంటంటే ఇక్కడ మనకి అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, దీనికి ఒక 1,500 ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించారు. దీనికి ఇన్వెస్ట్మెంట్లు ఒక 25,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ఇక్కడ కాంప్లెక్స్లు ఏమొస్తాయంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, జడ్జెస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్, టవర్స్, బంగ్లాస్, ఇలా అన్నీ కూడా ఒక 5,000 హౌసెస్ రేపు సంక్రాంతికి ఓపెనింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే సంక్రాంతి అంటే జనవరిలో వస్తుంది కదా, ఆ టైంలో ఓపెనింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ జస్టిస్ సిటీ ఫ్రెండ్స్. ఈ సిటీ ఏంటంటే మనకి హైకోర్టు వస్తుంది అనమాట, లా కాలేజెస్ వస్తాయి, లా ఇన్స్టిట్యూట్లు వస్తాయి, అడ్వకేట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. అలానే దీనికి గవర్నమెంట్ వచ్చేసరికి 3,300 ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నాలెడ్జ్ సిటీ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషను, రీసెర్చ్ హబ్, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఇలా 2,547 కోట్ల బడ్జెట్ కూడా దీనికి ఉంది ఫ్రెండ్స్ మనకి. అలానే ఈ లాకి సంబంధించిన అన్నీ కూడా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్, ఐటీ అండ్ టెక్ హబ్స్, ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్స్, ఇలా ఎలక్ట్రానిక్ సిటీలో అన్నీ కూడా అంటే మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచి చాలా జరుగుతాయి ఫ్రెండ్స్. మెయిన్గా రాయలసీమ ఏరియా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి ఈ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫైనాన్స్ సిటీ అనమాట. ఇదేంటంటే ఇక్కడ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, కార్పొరేట్ ఆఫీసెస్, తర్వాత వచ్చేసరికి దీనికి ల్యాండ్ కూడా ఒక 5,000 ఎకరం దాకా కేటాయించారు ఫ్రెండ్స్. అయితే ఈ ఎలా అంటే దీనికి ఇండియా లెవెల్లో ఒక 12 టాప్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. వాటికి ల్యాండ్ కూడా కేటాయించారు. ఇది చాలా భారీ స్థాయిలో వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ వస్తాయి దీంట్లో చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 9వ సిటీ హెల్త్ సిటీ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి మెడికల్ కానీ, హెల్త్ కేర్ కానీ, హాస్పిటల్స్ కానీ, బయోటిక్ సెంటర్స్ కానీ ఒక 200 ఎకరాలు కేటాయించారు ఫ్రెండ్స్. అంటే ఫార్మాకి సంబంధించిన అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు 9 సిటీలు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 10వ సిటీ ఏంటంటే నేను ఓన్గా నా సొంతగా ట్విన్ సిటీస్ దగ్గరలో బాగా డెవలప్ ఏరియా, అదేంటంటే మంగళగిరి దగ్గర కాజా టోల్గేట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే కాజా ఊరుంది, కాజా టోల్గేట్ ఉంది, తర్వాత కాజాలో పెద్ద పెద్ద వెంచర్స్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే టాప్ అండ్ స్పీడ్ ఏరియా ఇన్ అమరావతి ఫ్రెండ్స్. అలానే ట్విన్ సిటీస్
9 సిటీస్ ఎలా అయితే ఉన్నాయో ఈ ఒక్క సిటీ ఆ 9 సిటీస్తో సమానం అనమాట. అంత డెవలప్మెంట్ ఉంది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ 10వ సిటీ ఫ్రెండ్స్ ఇది కాజా అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు మొత్తం మీద ఒక 50 డెవలప్మెంట్స్ చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అవి వచ్చేసరికి ఫస్ట్ స్కూల్స్ ఫ్రెండ్స్. మనకేంటంటే ఇంటర్నేషనల్ మోడల్ హై స్కూల్ అనమాట. ఇది వరల్డ్కి సంబంధించిందండి, ఇండియాలో ఇంతవరకు లేదనమాట. అది మన ఏపీలో మన గవర్నమెంట్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తుంది. అది తర్వాత వచ్చేసరికి VVIT స్కూల్ అండి. ఇది ఒక యూనివర్సిటీ టైప్ అనమాట. దాన్ని స్కూల్ టైప్లో పెట్టారు ఇక్కడ. తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తర్వాత బచ్పన్ ప్లే స్కూల్, నెక్స్ట్ కేంబ్రిడ్జ్ మౌంటిసోరీ ప్రీ స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, సెయింట్ అగస్టిన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శాంతినికేతన్ హై స్కూల్, JMJ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రశాంతి విద్యాలయం, వినూతన కాన్సెప్ట్ స్కూల్. ఇలా 10 స్కూల్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చాలా స్కూల్స్ రాబోతున్నాయి అనమాట. అవి కూడా మన నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు మనం అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కాలేజెస్ మనకి KL ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, VVIT ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, NRI మెడికల్ కాలేజ్ ఉందన్నమాట. ఓకేనా. అలానే ఇంకా చాలా కాలేజెస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను అనమాట. తర్వాత యూనివర్సిటీస్ ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి KL యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృత్ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. అది 300 ఎకరాల్లో ఉందన్నమాట మన మంగళగిరి దగ్గరలో. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్, సవితా అమరావతి యూనివర్సిటీ. నెక్స్ట్ రాబోయేవి కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ అనమాట. అంటే ఫారిన్ కంట్రీస్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. వాటిలో బిట్స్ పిలాని యూనివర్సిటీ, టోక్యో యూనివర్సిటీ, ఎక్సెల్, RI, జంషెడ్పూర్ యూనివర్సిటీ, ప్యూర్ డ్యూ యూనివర్సిటీ అనమాట. ఇలాగా కొన్ని ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, కొన్ని రాబోతున్నాయి, ఇంకా చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి హాస్పిటల్స్ అనమాట. హాస్పిటల్స్ NRI హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్, తర్వాత మంతెన సత్యనారాయణ రాజు గారిది నేచర్ క్యూర్ హాస్పిటల్, తర్వాత శ్రీ లక్ష్మీ హాస్పిటల్. ఇలా ఆల్రెడీ కొన్ని వచ్చి ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి IT టవర్స్ అనమాట. IT టవర్స్ ఏంటంటే రామకృష్ణ టవర్స్ ఉంది, రామకృష్ణ వెనుజులా టవర్స్ ఉంది, మయూరి టెక్ పార్క్ ఉంది. అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటారు కదా ఫ్రెండ్స్. అది రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు కూడా రిబ్బన్ కటింగ్ చేశారనమాట. తర్వాత అమరావతి IT టవర్స్, AP ఇన్నోవేషన్ సొసైటీ అండ్ స్టార్టప్స్ క్యూబేషన్ సెంటర్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఫిన్టెక్, అగ్రిటెక్, తర్వాత EVs, హెల్త్ టెక్, PI డేటా సెంటరు, BPO సర్వీసెస్, ఇలా చాలా రకాలుగా మీకు IT టవర్స్ కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్, అమరావతిలో కానీ అక్కడ సిటీస్లో కానీ. నెక్స్ట్ అసెంబ్లీ ఫ్రెండ్స్. అసెంబ్లీ ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ సచివాలయం రెండు కూడా వెలగపూడి అనే గ్రామంలో వచ్చున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి అమరావతి IT టవర్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే చాలా భారీగా ఉంటుందన్నమాట. దీనికి 4700 కోట్లు బడ్జెట్, ఒక 5 టవర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక 5 ఎకరాల్లో 50 మీటర్ల హైట్లో 12 ఫ్లోర్స్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా IT బిల్డింగ్. ఇదేంటంటే దీనివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్, IT కానీ బిజినెస్ కానీ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ హైకోర్టు ఫ్రెండ్. హైకోర్టు ఏంటంటే మనకి నేలపాడులో ఉందన్నమాట. ఆల్రెడీ మీకు చెప్పాను లా కాలేజెస్, లా ఇన్స్టిట్యూట్, అడ్వకేట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇలా వస్తాయని చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ APCRD ఫ్రెండ్స్. ఈ APCRD ఏంటంటే ఇది రాయపూడి అనే విలేజ్లో స్టార్ట్ చేశారనమాట. లాస్ట్ మంత్ 11వ తారీఖు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మొత్తం దీన్ని 8 ఫ్లోర్లుగా డెవలప్ చేశారు ఫ్రెండ్. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క విధంగా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెమినార్ హాల్ కానీ, కాన్ఫరెన్స్ హాల్ కానీ, VIP లాంచ్ స్టార్ట్ చేశారనమాట. సెకండ్ ఏంటంటే అడిషనల్ కమిషనర్ ఛాంబర్, అకౌంట్స్, డెవలప్మెంట్ ప్రొఫెషను, తర్వాత స్టార్టప్స్, కమ్యూనికేషన్స్, O&M వింగు, తర్వాత లీగల్, తర్వాత PGMC, అలానే నెక్స్ట్ ప్లానింగ్, ల్యాండ్స్, ఎస్టేట్స్, ITs, ESM, ఫైర్ అండ్ LSC, ఎకనామిక్ డెవలప్మెంట్స్, ఇలా 4వ ఫ్లోర్లో ఫ్రెండ్స్. తర్వాత 5వ ఫ్లోర్లో వచ్చేసరికి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే CDMA అంటారనమాట. తర్వాత 6వ ఫ్లోర్లో ఇంజనీరింగ్, హౌసింగ్, మెయింటెనెన్సు, తర్వాత ట్రాన్స్పోర్టు, ఆర్కిటెక్ట్సు, ప్రొక్యూర్మెంట్స్ ఇలా వస్తాయి. తర్వాత 7th ఫ్లోర్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ అంటే ADCL అంటారు. ఇందాక మీకు CDMA చెప్పాను, ఇప్పుడు ADCL అనమాట. ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత మనకి ఫైనల్ ఫ్లోర్ వచ్చేసరికి మినిస్టర్స్ MA అండ్ UD,
ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏ అండ్ యూడి, ఈఎన్సి, పబ్లిక్, హెల్త్ ఇలా ఉంటాయి అన్నమాట. తర్వాత మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఎంట్రన్స్ లాంజ్, కమర్షియల్ కంట్రోల్ సెంటరు, తర్వాత ఫుడ్ కోర్టు, కమాండ్ కంట్రోల్ సెంటరు, తర్వాత ఎక్స్పీరియన్స్ సెంటరు, తర్వాత మనకి ఫైనల్గా టెర్రస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ టెర్రస్లో ఏంటంటే ఫంక్షన్స్ చేస్తారు, ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తారు, ఏదైనా భారీ ఫంక్షన్స్ సిఆర్డీఏ ఆఫీస్ వాళ్ళు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన అమరావతి రాజధాని మొత్తాన్ని కూడా టేకప్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరగాలన్నమాట. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాను, ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పీపుల్స్ క్యాపిటల్ బిల్డింగ్స్ అనమాట. ఇది 4 హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ టవర్స్ వస్తాయి. అంటే ఒక సీఎం కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి కానీ, లేదా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా మెయిన్ వాళ్ళు అనమాట. ఇది స్టేట్ గవర్నెన్స్ ప్లస్ లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్ చాలా భారీ స్థాయిలో వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి ఐటీ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, అంటే పొల్యూషన్ లేనివి అనమాట. పొల్యూషన్ లేనివి ఏంటంటే సీడ్ క్యాపిటల్ ఏరియా అంటారు ఫ్రెండ్స్ దీన్ని. అమరావతి ఇండస్ట్రియల్ కారిడార్ కనెక్టివిటీ, అంటే ఇది ఇందాక చెప్పాను రాయలసీమ ఏరియాకి డెవలప్మెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే కూడా ఒకటి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్, అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. తర్వాత ఇక్కడ గ్రోత్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, లాజిస్టిక్స్ హబ్, ఎలక్ట్రానిక్స్, ఎంఎస్ఎంఈ అంటే ఇది ఏంటంటే ఒక మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి గవర్నమెంట్ ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత లైట్ ఇంజనీరింగు, ఎక్స్పోర్ట్ ఓరియంటు, తర్వాత గవర్నమెంట్ ప్లస్ ప్రైవేటు ప్లస్ రిలయన్స్ ప్లస్ హెచ్సిఎల్, తర్వాత బీఆర్ఎస్ మెడ్ సిటీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ ఐటీ ఇండస్ట్రీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటమ్ వ్యాలీ అనమాట. ఇదేంటంటే మనకి క్వాంటమ్ వ్యాలీ దగ్గర దగ్గర ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్స్ కానీ, తర్వాత మనకేంటంటే ఇది అమెరికాలో మాత్రమే సిలికాన్ వ్యాలీ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఒక అమెరికాలోనే ఉంది. అలానే ఈ క్వాంటమ్ వ్యాలీని ఏంటంటే మన అమరావతి రాజధానిలో మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడ ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట ఇది కూడా. ఇక్కడ ఏంటంటే డేటా సైన్స్, స్టార్టప్స్, తర్వాత కొన్ని కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఐబిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే దాదాపు ఒక 5 కంపెనీలు అనమాట మొత్తం కూడా. ఒక 50 ఎకరాలు ల్యాండ్ కూడా కేటాయించారు ఫ్రెండ్స్ దీనికి. నెక్స్ట్ రోడ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి నేషనల్ హైవే 16 ఉంది, ఇది వచ్చేసరికి మనకి చెన్నై నుంచి కోల్కతా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి సీడ్ యాక్సిస్ రోడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అంటే అమరావతి రాజధాని ఒక 27 గ్రామాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 27 గ్రామాల్లో ఈస్ట్ నార్త్ ఒక 16 రోడ్లు, నార్త్ సౌత్ వచ్చేసరికి ఒక 18 రోడ్లు, దాదాపు 34 రోడ్లు బాగా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రోడ్లు ఏంటంటే దాదాపు 3000 కిలోమీటర్లు వస్తుందన్నమాట. ఇదంతా కూడా గవర్నమెంట్ చాలా స్పీడ్గా చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెస్ట్ అండ్ ఈస్ట్ బైపాస్ రోడ్స్, అంటే మనకి విమానాశ్రయానికి త్వరగా వెళ్ళాలి అంటే ఈ రోడ్డు మార్గం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి దీనికి సపరేట్ రోడ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అమరావతి అండ్ అనంతపురం ఎక్స్ప్రెస్ వే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. తర్వాత వచ్చేసరికి మనకి బటర్ఫ్లై జంక్షన్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి గుంటూరు కానీ, విజయవాడ, అమరావతి, తెనాలి 4 సిటీస్ మధ్యలో, అంటే కాజా టోల్గేట్ అని చెప్పాను కదా మంగళగిరి దగ్గర, అక్కడ వస్తుందన్నమాట. ఈ బటర్ఫ్లై జంక్షన్ అక్కడే ఎందుకు వస్తుందంటే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ మన రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అనౌన్స్ చేశారు. అలానే బందర్ పోర్టు అంటే మచిలీపట్నం దాకా అనమాట. ఇది 297 కిలోమీటర్లు వస్తుంది కదా ఫ్రెండ్స్. అది మన అమరావతి రాజధాని మిడిల్ దగ్గర మనకి బటర్ఫ్లై జంక్షన్ భారీగా వస్తుంది. తర్వాత మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. వాటి గురించి నెక్స్ట్ పెద్ద సబ్జెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు చెప్తాను మీకు. తర్వాత ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అనమాట. తర్వాత E5 వచ్చేసరికి హైకోర్టు వస్తుందండి. తర్వాత సచివాలయం కూడా వస్తుంది అక్కడ. E13, 9, N9 ఇంపార్టెంట్ రోడ్స్ అనమాట. ఇవేంటంటే గవర్నమెంట్ కాంప్లెక్స్ సంబంధించి దగ్గరలో నుంచి వెళ్తున్న రోడ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రైల్వేస్ ఫ్రెండ్స్. రైల్వేస్ ఏంటంటే మనకు ఆల్రెడీ విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది పెద్దది, తర్వాత మంగళగిరి రైల్వే స్టేషన్ ఉంది, ఇప్పుడు కొత్తగా నంబూరు, ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే హైదరాబాద్కి కానీ, చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ, కోల్కతా కానీ బాగా కనెక్టివిటీ అనమాట, ట్రాన్స్పోర్ట్ బాగా జరుగుతూ ఉంది. దీనికి ప్రపంచంలోనే మన ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా 24 ప్లాట్ఫామ్స్. ఇంత ముందులో ఓన్లీ హౌరాలో మాత్రం 23, ఇప్పుడు 24 ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనిది నెంబర్ 1గా తయారు చేస్తున్నారు. దీనికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లాగా 4 టెర్మినల్స్ వస్తున్నాయి, ఒక బ్రిడ్జి కూడా వస్తుంది ఫ్రెండ్స్ కృష్ణా నది మీద 3x2 కిలోమీటర్లు. ఇది మొత్తం లైన్ వచ్చేసరికి 57 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే మనకి నంబూరు, ఎర్రుపాలెం,
అమరావతికి ఆనుకొని వెళ్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది 2250 కోట్లతో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 1500 ఎకరాలు. డైలీ ట్రాన్స్పోర్ట్ రావటం కానీ పోవటం కానీ ఈ ప్యాసింజర్స్ మొత్తం కూడా 3 లక్షల మంది ట్రావెల్ చేసే విధంగా చేస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఎయిర్పోర్ట్స్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది ఇంతకుముందు చాలా చిన్నది, ఇప్పుడు చాలా భారీ స్థాయిలో డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి నంబూరు గొల్లపూడి దగ్గర ప్రపోజల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అనమాట. ప్రపోజల్లో ఉంది, ఇంకా స్టార్ట్ చేయలేదు. దీనికి ల్యాండ్ పూలింగ్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అప్పుడు అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్స్ ఫ్రెండ్స్. పోర్ట్స్ అంటే మనకి సముద్ర తీరం ఉంది కదా. సపోజ్ ఇప్పుడు మచిలీపట్నం దగ్గర మనకి బందర్ పోర్ట్ ఉంది ఫ్రెండ్స్. అలానే నెల్లూరు దగ్గర రామాయపట్నం పోర్ట్ ఉంది. అలానే మనకి మూలపేట అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీ ఏరియా పోర్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం మొత్తం కూడా ఒక రోడ్డు వేస్తున్నారు ఫ్రెండ్స్. బాగా డెవలప్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి ఫ్రెండ్స్, ఫారెన్ కంట్రీస్. నెక్స్ట్ మనకి పార్క్స్ అనమాట. పార్క్స్ అంటే మనకి గ్రీన్ సిటీ అని గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ గ్రీన్ సిటీ ఏంటంటే ఇక్కడ మనకి మంచి బయోడెన్సిటీ పార్క్, ఒక దాంట్లో 200 ఎకరాలు ఫ్రెండ్స్. అలానే రీక్రియేషన్ పార్క్ ఒక 190 ఎకరాలు ఫ్రెండ్స్. అలానే లంగ్ పార్క్ అనమాట 30 ఎకరాల్లో వస్తుంది. తర్వాత మల్కాపురం పార్క్ అని చెప్పేసి ఒక 20 ఎకరాలు వస్తుంది. అంటే టోటల్గా దగ్గర 450 ఎకరాల్లో మనకి మంచి పార్క్స్ వస్తున్నాయి అనమాట. అలానే ఈ గ్రీన్ సిటీ ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ మనకి వాకింగ్ చేసుకోవడానికి కానీ, జాగింగ్ చేసుకోవడానికి, ఫ్యామిలీస్ కానీ, తర్వాత ట్రీ ప్లాంటేషన్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత చిన్నపిల్ల కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, తర్వాత ఫామ్ ల్యాండ్స్ టైప్లో ఉండటం కానీ, ఇండిజినియస్ ట్రీస్ కానీ, అంటే మంచి పీల్చే విధంగా ఉండే చెట్లు, మంచి మంచి చెట్లు నడతారు. కొంచెం కొన్ని కాలుష్యం ఉంటాయి, అలాంటివి కాకుండా మంచి చెట్లు ఫ్రెండ్స్. అలానే ఫోటోగ్రఫీకి బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే హాయ్లాండ్ రిసార్ట్ పార్క్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రీన్ సిటీ వచ్చేసరికి 30% డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏది అమరావతి రాజధానిలో. సో ఎవరు వచ్చినా సరే ఈ పార్కులో ఫ్యామిలీస్ కానీ లేకపోతే చిన్నపిల్ల కానీ ఎవరైనా ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా మంచి సిటీ అనమాట. దీన్ని గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం. నెక్స్ట్ కెనాల్స్ అనమాట. దీన్ని ఏమంటున్నారంటే మన గవర్నమెంట్ వాళ్ళు బ్లూ సిటీగా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి కొండవీటి వాగని, పాలవాగని, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ అని, తర్వాత కృష్ణానది ఫ్రంట్ డెవలప్మెంట్ అని, గ్రావిటీ అథారిటీ కెనాల్ సిస్టమ్ అండ్ డ్రైనేజ్ అని, అంటే డ్రైనేజీకి కూడా ఒక కాలువ సపరేట్గా అరేంజ్ చేస్తున్నారు. దేనికంటే ఫ్యూచర్లో అమరావతి ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా డ్రైనేజీ కూడా ఒక కాలువ ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. అది రన్నింగ్లో ఉంది ప్రజెంట్. తర్వాత దీన్ని బ్లూ సిటీగా పిలుస్తున్నారు అనమాట. అంటే 20% బ్లూ సిటీ ఫ్రెండ్స్. ఇందాక గ్రీన్ సిటీ 30, ఈ బ్లూ సిటీ 20, అంటే 50% బ్లూ సిటీ గ్రీన్ సిటీగానే డెవలప్ చేస్తున్నారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ మనకి హిల్స్, టెంపుల్స్ ఫ్రెండ్స్. ఈ హిల్స్ ఏంటంటే మనకి ఇంద్రకీలాద్రి హిల్ ఉందండి, ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉందన్నమాట ఆ కొండ మీద. అలానే మంగళగిరి హిల్ ఉంది, ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది ఆ కొండ మీద అనమాట. తర్వాత కుందేలగిరి హిల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే టూరిజం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంతకుముందు చెప్పిన టెంపుల్స్ పరంగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమరావతి రాజధానిలో తుళ్ళూరు దగ్గర ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒక 18 ఎకరాల్లో స్టార్ట్ చేశారు, బాగా డెవలప్ అవుతూ ఉంది. ఆల్రెడీ అందరూ భక్తులు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ శ్రీ అమరావతి లింగేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది అమరావతి అంటే ఓల్డ్ అమరావతిలో మనకి శివుడి దేవాలయం ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం, ఇది అమరావతిలో ఉంది ఫ్రెండ్స్. ఇలాగే నెక్స్ట్ మనకి స్పేసెస్ అంటే రాకెట్స్ మనకి లాంచ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అంటే చంద్రయాన్ రాకెట్స్ అని అవన్నీ చేస్తుంటారు కదా. అదేంటంటే మనకి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఉందన్నమాట. ఇది శ్రీహరికోటలో ఉంది, అంటే మన కర్నూలు డిస్ట్రిక్ట్ వస్తుంది. రీసెంట్గా అయితే దీన్ని సత్యసాయి జిల్లాగా చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే పోలార్ శాటిలైట్స్, జియో సింక్రోమ్స్ శాటిలైట్స్, నెక్స్ట్ మిషన్స్, చంద్రయాను, ఇలా చాలా కూడా మనకి రాకెట్స్ లాంచ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాట్యూస్ అనమాట. అంటే మనకి అమరావతి రాజధానిలో పెద్ద పెద్ద స్టాట్యూస్ వస్తున్నాయి. ఆ స్టాట్యూస్ ఏంటంటే మనకి హిస్టరీలో చాలామంది ఉంటారు. అంటే సపోజ్ పొట్టి శ్రీరాములు గారు మన ఏపీ కోసం చాలా కష్టపడ్డారని నిరాహార దీక్షలు చేశారు. ఆయన ఒక విగ్రహం పెడుతున్నారు ఫ్రెండ్స్. అలానే ధ్యాన బుద్ధ స్టాట్యూ, అంటే బుద్ధుడి విగ్రహం అనమాట. ఇది 125 అడుగులు ఆల్రెడీ ఓల్డ్ అమరావతిలో ఉంది. న్యూ అమరావతిలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి ఒక 4.5 ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు, 125 అడుగులు. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు స్టాట్యూ ఫ్రెండ్స్. ఇది ఒక
60 అడుగుల్లో వస్తుంది. 6.8 ఎకరాలు దీనికి కేటాయించారు. తర్వాత అల్లూరి సీతారామరాజు స్టాట్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, ప్రపోజల్లో ఉంది. నెక్స్ట్ ఎన్టీఆర్ స్టాట్యూ కూడా భారీ స్థాయిలో ఒక 600 ఫీట్ రావాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే మన భారతదేశంలోనే ఆల్రెడీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఒక 550 పైన అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్టీఆర్ది 600 ఫీట్లో స్టార్ట్ చేయాలని ప్రపోజల్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి సింబాలిక్ స్టాట్యూస్ ఫ్రెండ్స్. ఈ సింబాలిక్ స్టాట్యూస్ ఏంటంటే హిస్టరీలో చాలామంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, స్వాతంత్ర సమర యోధులు. వాళ్ళకి కూడా సింబాలిక్ రూమ్లో 5 అడుగులు, 10 అడుగులు, 20 అడుగులు విగ్రహాలు కూడా పెడతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ లైబ్రరీస్ ఫ్రెండ్స్. ఇది మన ఇండియాలో లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ అనమాట. ఇదేంటంటే 150 కోట్ల రూపాయలతో మన శోభా రియాలిటీ సంస్థ వాళ్ళు దీనికి 100 కోట్లు ఫండింగ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ హోటల్ అండ్ రిసార్ట్స్. మనకి మంచి హోటల్స్ అమరావతిలో రాబోతున్నాయి. ఇంటర్నేషనల్ హోటల్స్ 27 MOUలు ఆల్రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ గవర్నమెంట్ తోటి. నెక్స్ట్ హరిత రిసార్ట్స్ అని, తర్వాత హ్యాపీ రిసార్ట్స్ అని, తర్వాత GNR ప్యాలెస్ హోటల్స్ అని, విజయశ్రీ హోటల్స్ అని, అమరావతి గ్రాండ్ హోటల్స్ అని, ఇలా కొన్ని హోటల్స్ రిసార్ట్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లబ్ హౌస్ ఐస్లాండ్స్. ఇదేంటంటే వరల్డ్ క్లాస్ క్లబ్ హౌస్ అనమాట. మనకి నోవాటెల్ హోటల్ ఉంది, నోవాటెల్ క్లబ్ హౌస్ ఉంది, ట్రెండ్ సెట్ క్లబ్ హౌస్ ఉంది విజయవాడలో. నెక్స్ట్ అమరావతి రివర్ డెల్టా ఐస్లాండ్స్ ఉన్నాయి, ఉండవల్లి శాండ్ ఐస్లాండ్స్ ఉన్నాయి, వెంకటాయపాలెం రివర్ ఐస్లాండ్స్ ఉన్నాయి, భవానీ ఐస్లాండ్స్ ఉన్నాయి. ఇలా కొన్ని క్లబ్ హౌస్కు ఐస్లాండ్స్ బాగా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి క్రికెట్ స్టేడియం అనమాట. ఇందాక చెప్పాను ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ గురించి. ఇది క్రికెట్ స్టేడియం, ఓన్లీ దీని గురించి చెప్తున్నాను. ఇక్కడ మనకి MSK ప్రసాద్ ఇంటర్నేషనల్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేశారు. తర్వాత ఇతను ఇండియన్ క్రికెటర్ అని మీకు తెలిసే ఉంటుంది, ఇతను ఒక సెలెక్టర్ కూడా ఒక టైంలో. నెక్స్ట్ CAP క్రికెట్ అకాడమీ అనమాట, క్యాప్ అనమాట. నెక్స్ట్ ACA ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ. ఇది వచ్చేసరికి 60 ఎకరాల్లో 120,000 మంది కూర్చోడానికి సీటింగ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత జై హనుమాన్ బ్యాడ్మింటన్ అకాడమీ అని చెప్పేసి మనకి భారీగా ఉంది ఫ్రెండ్స్. అలానే అమరావతి స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్ క్లబ్స్ అనమాట. అంటే క్రికెట్ స్టేడియంస్, అన్ని గేమ్స్, మనకి ప్రతి గేమ్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ బస్ అనమాట. గ్రీన్ బస్ ఇదేంటంటే మనకి గ్రీన్ సిటీ అని అనౌన్స్మెంట్ చేశారు కదా గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మంగళగిరి డిపో నుంచి మనకి 50 ఎలక్ట్రికల్ బస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో బస్సెస్ ఉంటాయండి. మంగళగిరి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇవి. నెక్స్ట్ మనకి బ్యాంక్స్ అనమాట. ఆల్రెడీ ఇందాకలా మనకి బ్యాంక్ సెక్టర్ గురించి చెప్పానండి, అంటే ఫైనాన్స్ సిటీ కింద. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియాలో టాప్ బ్యాంక్స్ 12 ఉన్నాయండి. ఒక్కొక్క టవర్ వచ్చేసరికి 14 ఫ్లోర్లు ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్కి 25 సెంట్ల నుంచి 3 ఎకరాల దగ్గర ఇచ్చారు. మ్యాక్సిమం SBIకి 3 ఎకరాలు ఇచ్చారండి. ఇదంతా కూడా APSERDA వాళ్ళకి నేషనల్ బ్యాంక్ ఫైనాన్సింగ్, అంటే మన ఏపీకి బాగా లోన్స్ ప్రొవైడ్ చేయడం అంతా కూడా ఈ ఫైనాన్స్ బ్యాంక్స్ వాళ్ళే చేస్తారనమాట. నెక్స్ట్ బ్రిడ్జెస్ ఫ్రెండ్స్. మనకి ప్రకాశం బ్యారేజ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేషనల్ హైవే మీద ఆల్రెడీ 2 బ్యారేజెస్ ఉన్నాయి, అంటే ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది అనమాట. కార్లు కానీ, బైకులు కానీ, బస్సెస్. ఇది మనకి చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే హైవే అనమాట, నేషనల్ సెక్షన్ హైవే బ్యారేజ్. నెక్స్ట్ ట్రైన్ కూడా 2 బ్రిడ్జెస్ ఉన్నాయి అనమాట. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ మీద 2 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ఒకటేమో 3.6 కిలోమీటర్లు, ఒకటే 3.8 కిలోమీటర్స్. నెక్స్ట్ ORR దగ్గర అనమాట, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా 2 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ఇవి కూడా ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి బాహుబలి బ్రిడ్జి అని చెప్పేసి, అంటే ఇటు అమరావతి కానీ అటు విజయవాడ కానీ ట్రాన్స్పోర్ట్, అంటే పీపుల్స్ ఎక్కువ మంది ట్రావెల్ అవుతున్నప్పుడు ట్రాఫిక్ అవుతుంది. అలాంటి టైం ఏంటంటే బాహుబలి బ్రిడ్జెస్ మీదకి వెంటనే మనం డైవర్ట్ చేయొచ్చు అనమాట. ఇది దాదాపు 6 లైన్లు 2 బ్రిడ్జెస్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టన్నెల్స్ అనమాట. టన్నెల్స్ అంటే ఏంటంటే మనకి ట్రైన్ మార్గం ద్వారా, ట్రైన్ ఏంటంటే కొండల్లో వెళ్ళాలంటే దానికి మార్గం లేదు. అప్పుడు ఏం చేస్తారంటే టన్నెల్స్, అంటే కొండ లోపల కూడా గుహలాగా తయారు చేసేసి దాన్ని చాలా భారీ స్థాయిలో చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు తరఫున ఒక 4 కిలోమీటర్లు వస్తుంది, ORR తరఫున 8 కిలోమీటర్స్ పెద్ద టన్నెల్స్ వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. మనకి అడవులు కూడా చాలా ఎక్కువ అనమాట మన ఆంధ్రప్రదేశ్కి. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల ల్యాండ్స్, అంటే 5 లక్షల రూపాయల డబ్బులకు సంబంధించింది కూడా మనకి ల్యాండ్ ఉంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ కూడా దీని నుంచి మనకు ఒక 200 కోట్లు 300 కోట్లు ఇన్కమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి అడవుల నుంచి, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. నెక్స్ట్ మనకి మెటల్, అంటే స్టీల్ కంపెనీస్ అనమాట. రీసెంట్గా మనకి ఏపీ వైజ్గా పెద్ద స్టీల్ కంపెనీలు, ఒక కంపెనీ వచ్చేసరికి దాదాపుగా 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. అది కూడా ఏంటంటే 75,000 ఫస్ట్ ఫేజ్ కింద, రెండో ఫేజ్ కింద 55,000. ఇవి మెటల్, అంటే స్టీల్ కంపెనీస్ అన్నమాట. స్టీల్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బాగుంటుంది.
ఇంకా ఇంకో కంపెనీ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ, అది కూడా దగ్గర దగ్గర ఒక 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతుందన్నమాట. నెక్స్ట్ మనకి బటర్ఫ్లై జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, మనకి హైదరాబాద్ ఫీచర్ సిటీ నుంచి మచిలీపట్నం బందర్పోర్ట్ దాకా 297 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీనికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని పెట్టారనమాట. మనకి అమరావతి, గుంటూరు, విజయవాడ, తెనాలిలో మిడిల్లో వస్తుంది. ఇది 297 కిలోమీటర్లు, 200 ఫీట్ రోడ్. ఓన్లీ 11 కిలోమీటర్స్ ఇక్కడ వచ్చేది, మిగతాదంతా 140 ఫీట్ రోడ్ వస్తుంది. ఇక్కడ మాత్రం 200 ఫీట్ రోడ్ వస్తుంది. చిన్న కాకాని నందిగామ దగ్గర, అంటే 12 లైన్స్ అనమాట ఇక్కడ వచ్చేది. ఇది 2 స్టేట్స్, 4 డిస్ట్రిక్ట్స్, 100 విలేజెస్, తెలంగాణలో 40 గ్రామాలు, ఏపీలో 60 గ్రామాల మీద నుంచి ఈ ఎక్స్ప్రెస్ వెళ్తుంది అనమాట. బటర్ఫ్లై జంక్షన్ అంటారు. నెక్స్ట్ సోలార్ అండ్ పవర్. ఆల్రెడీ సోలార్కి సంబంధించి, పవర్కి సంబంధించి మనకి ఒక కంపెనీ వచ్చేసరికి ఒక 4,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ సెట్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక కంపెనీ 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉందన్నమాట. ఇవి కంపెనీస్ చెప్తాను ఫ్రెండ్స్, ప్రపోజల్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ట్విన్ సిటీస్ అనమాట. ట్విన్ సిటీస్ ఏంటంటే మనకి గుంటూరు, విజయవాడ టాప్ ఏరియా రాజధాని అండి. ఇది మంగళగిరి ప్లస్ కాజా టోల్గేట్ దగ్గర అమరావతి. ఇక్కడ ఏంటంటే ఈ ట్విన్ సిటీస్ వలన ఐటీ కానీ, బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీస్ బాగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ లీగాలిటీ, బెనిఫిట్స్, ప్రాఫిట్స్, డెవలప్మెంట్స్. ఇవి ఏంటంటే 100% లీగాలిటీ ఫ్రెండ్స్. తర్వాత ప్రైమ్ లొకేషన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, 3 years కూడా ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. అంటే అమరావతిలో ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ లీగాలిటీస్ కంపల్సరీ ఉండాలి. దేనికంటే రాజధాని అనేది ఒకసారి కడతారు ఫ్రెండ్స్, మళ్ళీ కట్టలేదు. అందుకని లీగాలిటీ పరంగా, బెనిఫిట్స్ పరంగా, ప్రాఫిట్స్ పరంగా అన్నీ కూడా ఫిక్స్డ్ అనమాట. ఏదైనా కానీ గవర్నమెంట్ కరెక్ట్గా ఇన్ని సంవత్సరాలకి ఇంత ప్రాఫిట్ మనకు ఉంటుందని చెప్పగలుగుతుంది అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి. తర్వాత ఇప్పుడు మనకి గవర్నమెంట్ హౌసెస్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ హౌసెస్ వచ్చేసరికి ఆల్రెడీ 2014-19 టైంలో ఒక 5 లక్షల హౌసెస్ మనకి పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024-25 దాదాపు 15 నెలలు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక 3 లక్షల హౌసెస్ అనమాట ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక 1 monthలో మొత్తం కూడా కంప్లీట్గా ఇచ్చేస్తారన్నమాట. గవర్నమెంట్ హౌసెస్ దాదాపు 8 లక్షల హౌసెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మొత్తం కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అలానే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ కంపెనీస్ దాదాపుగా ఒక 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ దేనికంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వస్తేనే బిజినెస్లో కానీ, పెద్ద కంపెనీస్ కానీ ఇంకా రావడానికి అవకాశం ఉంది. దీనికంటే వీళ్ళు చాలా డెవలప్మెంట్స్ గురించి బాగా చెప్తారనమాట. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంత మొదలు ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నారు, బిజినెస్ అన్నారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పీడ్ వర్క్ చేస్తుంది. అంటే 45 days లోపులోనే మనకి పర్మిషన్స్ మొత్తం కూడా ఇస్తుంది అనమాట. అట్లానే వర్క్ వచ్చేసరికి కంపల్సరీగా 2 to 3 yearsలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక MOU రాసుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏదైనా సరే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తారనమాట మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్తో. నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. అలానే ఈ రీసెంట్గా వచ్చింది మనకి గూగుల్ అండి. ఫారెన్ కంపెనీస్ వాళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. దాదాపుగా గూగుల్ వాళ్ళకి 1,33,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. దీని ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఒక 20 లక్షల 20 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఒక 15 లక్షల మందికి జాబ్స్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాప్ వెంచర్స్. మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే ఒక 40 వెంచర్స్ అనమాట. ఇప్పుడు అమరావతి రాజధాని దగ్గరలో, విజయవాడ అమరావతి రాజధాని దగ్గరలో ఒక 40 వెంచర్స్ బాగా వేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ చెప్తానన్నాను కదా. ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటంటే మనకి ఇది బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. 98 కిలోమీటర్లు పొడవు, 75 మీటర్ల వెడుతూ. నెక్స్ట్ ఇది 6 నుంచి 8 లైన్లు వస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 6 లైన్లు అనుకుంటున్నారు. ఇది 45 విలేజెస్ మీదగా వెళ్తుంది. దీనికి 2 బ్రిడ్జెస్ వస్తున్నాయి. కృష్ణానది ఒడ్డు మీద ఒక టన్నెల్ వస్తుంది. చెప్పాను ఆల్రెడీ మన కేతనకొండ అని అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ టన్నెల్ వస్తుంది. తర్వాత దీన్ని 2 ఫేజ్లుగా, phase 1, phase 2గా స్టార్ట్ చేస్తున్నారు. 3.6 కిలోమీటర్స్ వచ్చేసరికి ఒక బ్రిడ్జి, 3.8 కిలోమీటర్లు ఒక బ్రిడ్జి, టన్నెల్ 4 కిలోమీటర్లు. ఫైనల్గా మనకి సిటీలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక 15 కనెక్టివిటీస్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ మనకి
ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇదేంటంటే మనకి 189 కిలోమీటర్లు వస్తుంది, 150 మీటర్ల విడ్త్ వస్తుంది, 10 లైన్ల రోడ్డు ఇస్తున్నాడు, 121 విలేజెస్ మీదుగా వెళ్తుంది. దీనికి కూడా 2 కృష్ణానది మీద బ్రిడ్జెస్ వస్తున్నాయి, ఒక టన్నెల్ పెద్దది 8 కిలోమీటర్లు వస్తుంది. దీన్ని 3 ఫేజ్లుగా చేస్తున్నారు అనమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. అలానే దీనికి కూడా దగ్గర దగ్గర సిటీలో ట్రాఫిక్ పెరిగినప్పుడు, సిటీలో కానీ ఇన్నర్ రింగ్ రోడ్లో పెరిగినప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళడానికి మనకి 15 కనెక్టివిటీలు ఇస్తున్నాడు అనమాట. అండర్ పాస్లు కూడా 60 నుంచి 75 వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ సెలబ్రిటీస్. ఇక్కడ మనకి చాలామంది పొలిటీషియన్స్ కానీ లేదా స్పోర్ట్స్మెన్స్ కానీ లేదంటే మనకి సినిమా వాళ్ళు కానీ చాలామంది కూడా పెద్ద పెద్ద ఆల్రెడీ 5 ఎకరాలు 4 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని వాళ్ళు హౌస్లు కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సెలబ్రిటీస్ కూడా చాలామంది ఆల్రెడీ వస్తూ ఉన్నారు ఇక్కడ మనకి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. మనకేంటంటే ప్రజెంటు 7,05,000 మందికి ఎంప్లాయ్మెంట్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక 7,5 లక్షల మంది వస్తున్నారంటే టోటల్గా 2030 నాటికి ఒక 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది ఫారిన్ కంట్రీస్ వాళ్ళు 20 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాదాపు ఒక 2,000 కంపెనీలు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఒక 820 కంపెనీలు ఎంఓయూలు అయిపోయినాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకో 1,200 అంటే 2,000 కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. ఒక 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్, ఫ్యూచర్లో ఇంకో 10 లక్షలు కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకేంటంటే ఇక్కడ 40 వెంచర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అన్నమాట. ఇదేంటంటే కంపల్సరీగా హైదరాబాద్లో కానీ మనకి విజయవాడలో కానీ వైజాగ్లో కానీ నెల్లూరులో కానీ ఖమ్మంలో కానీ యాదగిరిగుట్టలో కానీ ఇట్లా అన్ని చోట్ల వెంచర్స్ ఉన్నాయి అన్నమాట. ఈ వెంచర్స్ ఏంటంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చూస్తాం, కానీ మేము చేసేది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అని ఫస్ట్ నేను చెప్తున్నాను కదా. ఇది ఎలా ఉంటుందంటే ఆ వెంచర్ ఏంటి, ఆ విలేజ్ ఏంటి, తర్వాత ఆ ఫ్లాట్ ఏంటి, ఆ ఫ్లాట్ ఎవరు బుక్ చేసుకున్నారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం గూగుల్లోనే తీసుకోవచ్చు అనమాట. దీనికోసం ఏంటంటే దాదాపుగా 25 కోట్ల రూపాయలు గూగుల్ వాళ్ళకి పే చేస్తారు, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి. తర్వాత ఒక 2 కోట్లు యాప్కి, అంటే 27 కోట్ల రూపాయల సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పెడుతుంది అనమాట. అలాంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మేము చేస్తున్నాం. అది వచ్చేసరికి ఇక్కడ కస్టమర్స్ వీళ్ళకి దాదాపుగా 1,80,000 మంది కస్టమర్స్ ఉన్నారు. ఫ్యూచర్లో 10 లక్షల కస్టమర్ టార్గెట్ అనమాట వీళ్ళకి. ఒక 300 ప్రాజెక్టులు ఆల్రెడీ చేశారు, 1000 ప్రాజెక్టులు టార్గెట్ అనమాట. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ దీంట్లో ఒక 500 మంది ఉన్నారు. ఫ్యూచర్లో ఒక 10,000 మెంబర్స్ ఎంప్లాయీస్. నెక్స్ట్ అసోసియేట్స్ అంటే కస్టమరు కొనుక్కోవాలి అనుకుంటాడు, మరి వాళ్ళకి గైడ్ చేయాలి కదా, అతన్నే ఏజెంట్ అంటారు, లేదంటే అసోసియేట్ అంటారు. వాళ్ళు ఒక 25,000 మంది, ఫ్యూచర్లో 1,00,000 మంది టార్గెట్ ఫ్రెండ్స్. అలానే ఈ కంపెనీ ఏంటంటే చిన్నపిల్లలకి చదువు పరంగా, అంటే గవర్నమెంట్ ఆల్రెడీ అన్నీ ఇస్తుంది. వీళ్ళు ఏంటంటే పల్లెటూరు వాళ్ళు, తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో చివరిలో ఉంటాయి కదండి కర్నూలు కానీ ఇటు విజయనగరం, వీళ్ళు ఏంటంటే చదువు కన్నా కూడా పనికి పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏదో అమౌంట్ వస్తుందని. కానీ వాళ్ళని మోటివేట్ చేసి స్కూల్కి పంపించడానికి కొంతమంది ట్రైనర్స్ని అలా పంపిస్తుంటారు అనమాట. సో ఈ కంపెనీ ఒక 2 లక్షల మంది చిల్డ్రన్స్కి, చిన్న పిల్లలకు కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఒక 10 లక్షల మందికి హెల్ప్ చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీ వచ్చేసరికి 2007లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దాదాపు ఒక 19 సంవత్సరాలు అనమాట. లీగాలిటీ పరంగా కానీ, లింక్ డాక్యుమెంట్స్ పరంగా కానీ, రిజిస్ట్రేషన్ పరంగా కానీ, కస్టమర్ ట్రీట్మెంట్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఈ ఒక్క కంపెనీయే దాదాపు 30,000 కోట్ల రూపాయల పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్. అంటే గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ రూపంలో ఉంటుందో ఇంకా మీరే చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఒక 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ చేయాలని వీళ్ళ టార్గెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే సార్ మరి ఇవన్నీ మీరు బాగా చెప్పారు, దాదాపు ఒక 10 సిటీస్ చెప్పారు, ఒక 50 డెవలప్మెంట్స్ చెప్పారు, ఇవన్నీ కూడా ఎలా సార్ గ్యారెంటీ అంటారు? ఇదేంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అగ్రిమెంట్ డీల్, అంటే ఎంఓయూ రాస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇండియా అండ్ అదర్ కంట్రీస్ దాదాపు 75 కంట్రీస్ వచ్చినాయి ఫ్రెండ్స్. దాదాపు 2,000 కంపెనీస్ వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్ 20 లక్షల కోట్లు వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళకి ఎంఓయూ కంపల్సరీ రాస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది. అంటే ఇక్కడ ఎవరు కూడా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. ఇటు గవర్నమెంట్ పొరపాటు చేసినా కోర్టు ఏంటంటే వీళ్ళ ఫైన్ వేస్తుంది అనమాట. అలానే ప్రైవేట్ కంపెనీ ఏదైనా పొరపాటు చేసినా కానీ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్కి. సో ఈ ఎంఓయూ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటి వలన ఏంటంటే ఈ మనకి టాప్ అగ్రిమెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ చాలా బాగా గ్రోత్ స్పీడ్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సక్సెస్ ఫార్ములా అనమాట. సార్ మరి ఇదంతా కూడా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ పూలింగ్ ఫ్రెండ్స్. దాదాపు 33,000 ఎకరాలు స్వతహాగా స్వచ్ఛందంగా అమరావతి రైతులు ఇచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళకి ఏంటంటే రెసిడెన్షియల్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ ఒక 1,500 స్క్వేర్ యార్డ్స్ అంటే 1,500 గజాలు వాళ్ళకి ప్లేస్ కేటాయించడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఇయర్లీ కూడా ఖచ్చితంగా కౌలు అనేది పే చేస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్లో కూడా చేస్తూ ఉంటారు. అలానే ఫార్మర్స్కి చిన్న పిల్లలు ఉంటారు కదా, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, వాళ్ళ చదువులు కానీ వాళ్ళకి గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా ఫ్యూచర్ వాళ్ళకి బెనిఫిట్స్ చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోన్స్ అనమాట. ఏంటంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా అంటే వరల్డ్ బ్యాంక్ కానీ రిజర్వ్ బ్యాంకులు కానీ వీళ్ళందరూ కూడా అమరావతి రాజధానికి ఫండింగ్ అంటే లోన్ల రూపంలో ఇవ్వడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అందుకనే చాలా ముందుకు వెళ్తూ ఉందన్నమాట. తర్వాత ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ప్లానింగ్ అండి. అలానే ఇంటర్నేషనల్ డిజైన్ అన్నమాట. గ్రీన్ ఫీల్డ్ అంటే మొత్తం కూడా గ్రీన్ సిటీ అని చెప్పాను కదండి. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ అనమాట. ఒక సింగపూర్ కానీ లేదంటే ఒక వియత్నాం కానీ అలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ కూడా బాగా డెవలప్ చేస్తున్నాయి. తర్వాత క్లియర్ విజన్ ఉందండి. తర్వాత స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనమాట. అంటే క్లియర్ విజన్ పెట్టుకున్నారు వీళ్ళు, ఇది ఖచ్చితంగా పలానా టైంలో అయిపోవాలి, 2 ఇయర్స్కా 3 ఇయర్స్కా అనేది. తర్వాత సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ ఫైనాన్షియల్ మోడల్ అనమాట. అంటే ఒక పక్క కంపెనీస్ అన్ని వర్క్ చేస్తూ ఉంటే ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు కూడా, ఇంకో పక్క ఇన్కమ్ కూడా క్రియేట్ చేయడం అనమాట. అంటే గవర్నమెంట్ వర్కులు చేపిస్తానే ఇంకోవైపు ఇన్కమ్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ మిక్స్డ్ యూజ్ మోడల్. అంటే అన్ని రకాలుగా అన్ని కంట్రీస్ అన్ని రాష్ట్రాల హెల్ప్లు తీసుకొని చాలా ముందుకు వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. టోటల్గా ఇప్పుడు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇంకొక 22,000 ఎకరాలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. అంటే 55,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు దాకా మీకు చాలా చెప్పాను కదా ఫ్రెండ్స్, విలేజెస్ ఏంటి, సిటీస్ ఏంటి, ట్విన్ సిటీస్ ఏంటి, అలా మొత్తం కూడా 50 డెవలప్మెంట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమో వస్తున్నాయి మొత్తం చెప్పాను కదా ఫ్రెండ్స్. అలానే మీరు ఎప్పుడైనా సరే ఇంకా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ రావాలన్నా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ పక్కనే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నా వీడియోస్ మొత్తం కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇంకా మీకు చాలా డెవలప్మెంట్స్ గురించి చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫర్దర్గా ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.